సినిమా అయితే చాలా బాగుంది, మొత్తం పర్ఫెక్ట్ ఉంది. డైరెక్షన్, యాక్షన్, సాంగ్స్ ఇవన్నీ బాగున్నాయి. ఆయన కామెడీ అయితే ఇంకా చెప్పబుద్దే లేదు, మొత్తం పర్ఫెక్ట్ ఉంది. సో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. వచ్చారు కదా, ఎలా అనిపించింది అన్న? సంక్రాంతికి వస్తున్నాం, చాలా బాగుందండి సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం చాలా కనెక్ట్ అయిపోతుంది స్టోరీ. ఎందుకంటే సినిమా సరదాగా చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, సీరియస్గా ఎవరు తీసుకోవద్దు. ఇది ప్రతి ఒక్క మగాడికి, ప్రతి ఒక్క ఆడదానికి, మొగుడు పిల్లలకి కనెక్ట్ అయ్యే సినిమా. ఇప్పుడు మామూలుగా రివ్యూ అన్నాక ఇది కామన్ అండి. ఏడు బాగాలేదంట కదా, పోయిందంట కదా అని అడగడం మీరు కామను, నేను చెప్పడం కూడా నా స్టైల్లో నేను కామనే. ఒకటి చెప్పేది ఏంటంటే, మనం 350 రూపాయలు పెట్టినా 400 రూపాయలు పెట్టినా డిసప్పాయింట్ అవ్వకుండా సినిమా తీయడం అది చాలా కష్టం. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు తీసిన విధానం బాగుంది. సంక్రాంతికి వస్తున్నాము, ఫ్యామిలీ ఆడియన్స్కి ఓ బీభత్సమైన స్టోరీ అవసరం లేదు. నిజ జీవితంలో ఒక ఇంట్లో జరిగే మొగుడు పెళ్ళాలను కథ తీసుకున్నా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని. సో ఇది ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి, ఒక ఇంట్లో ఉన్న భార్యకి, పెళ్ళైపోయిన భార్యకి మధ్యలో మగాడు ఎలా నలిగిపోతాడో చూపించాడు. మంచి కామెడీగా ఉందండి సినిమా, బాగుంది. ఒక మంచి ఎమోషనల్ కూడా ఉంది. అండ్ ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంట్లో ఉన్న భార్య క్షమించేసి వదిలేయడం అది చూపించాడు. ఇంకా అయితే అయిపోయిందిలే, నేనే అనవసరంగా బ్రేకప్ చెప్పానని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాధపడడం చూపించాడు. ఈ రెండు మధ్యలో నరకం మనమే కదా పోయేది. ఈ సినిమా చూసి డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు అనుకుంటున్నావా? డైరెక్ట్ బార్కి వెళ్ళిపోయి ఓ 90 వేస్తాడు. వేసాక అప్పుడు కొంచెం బలానికి వెళ్ళి స్టైల్గా నుంచుంటాడు. ఎందుకంటే ఇది కరెక్ట్ జరిగేది. ఇది సినిమా గురించి మాట్లాడాలంటే కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఒక డ్రామా, ఒక మర్డర్ డ్రామా కింద అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా వెళ్ళినా కూడా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వెంకటేష్ గారు చెప్పిన మాటలు వినండి, అది వింటే అందరూ బాగుపడతారు. అంతే భయ చేసుకోవాలిగా పెట్టు మా సార్ది ముందే వచ్చి ఏంది, ఎవరు రాలేదా? ఒకడే వచ్చినావా? ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అని వెంకటేష్ బాబు గారు ఆల్రెడీ చెప్పారు, చెప్పినట్టే చేశారు. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్, బెస్ట్ కాన్సెప్ట్. ఈ రీసెంట్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ మనకి ఎడ్యుకేషన్ నేర్పించే టీచర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. ఏదో చూసాం, వాళ్ళ దగ్గర చదువుకున్నాం, వాళ్ళు ఒక 4 మాటలు అనేసాం, అయిపోయింది అని చాలామంది అనుకుంటాం. బట్ మన కోసం, మన ఎదుగుదలకి ఉపయోగపడిన టీచర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు మనం తోడుండాలి. ఇది నాటే అందరూ అనుకున్నట్టు ఏదో చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన ఎదుగుదలకి ఉపయోగపడిన వాళ్ళకి మనం ఉపయోగపడకపోతే మన లైఫ్ ఎందుకు? మీరు ఏ జాబ్ చేస్తున్నారో లేకుంటే బిజినెస్ చేస్తున్నారో, ఎక్కడో ఓ చోట వాళ్ళు నేర్పించిన పాఠం ఇది గుర్తుపెట్టుకొని మనం బతికితే చాలా హ్యాపీగా ఉంటుంది. పార్ట్ ఆఫ్ దిస్ ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి పెళ్ళైన ప్రతి మగాడికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ తర్వాత పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే మెయిన్ థింగ్ దీంట్లో. చాలా అంటే చాలా యునానిమస్గా చెప్తున్నా, వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తే ఆపే మగాడు లేడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ కానీ, మీనాక్షి గారి యాక్టింగ్ కానీ కుమ్మేశారు. ఫస్ట్ హాఫ్లో బుడ్డోడు ఉంటాడు భయ్య, ఆ బుడ్డోడు చేసే కామెడీకి పడి 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 చచ్చిపోవాల్సింది. అసలు వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం బుడ్డోడే హోల్డ్ చేసేసాడు. సెకండ్ హాఫ్కి వస్తే కొన్ని చోట్ల చిన్న చిన్న ల్యాగ్లు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కుమ్మేశారు అందరూ. మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ విలన్లతో ఫైట్ కావచ్చు, వగేరా వగేరా అన్నీ సూపర్గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ని నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ దెమ్ అండ్ థ్యాంక్ యూ.
మూవీ అయితే చాలా బాగుందండి. వెంకటేష్ గారు ఆల్రెడీ మనకు తెలుసు ఆయన టైమింగ్, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ప్రతి సినిమాల్లో కూడా. ఇందులో అలాగే ఉంది. అండ్ అనిల్ రావిపూడి గారి గురించి కూడా మనకు తెలుసు, చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ ఐశ్వర్య రాజేష్ మీనా గారిని చూసినప్పుడు మీనా గారి క్యారెక్టర్ ఎట్లా ఉండేదో వెంకటేష్ కాంబినేషన్లో అట్లానే అనిపించింది. ప్రతి క్యారెక్టర్ త్రూ అవుట్ వల్గారిటీ లేదు, ఎవరైనా చూడొచ్చు. అండ్ టీచర్స్ మెసేజ్, ఒక గురువు గురించి చెప్పిన మెసేజ్ చాలా బాగుంది. మూవీ బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఐశ్వర్య గారు కూడా చాలా బాగా చేశారు. మీనాక్షి కూడా చాలా బాగా చేశారు. అసలు బ్లాక్ బస్టర్ పొంగల్, బ్లాక్ బస్టర్ సంక్రాంతి హిట్ ఇది. థ్యాంక్ యూ. బాలయ్య గారితో సమానంగా తీసుకున్నారు. వెంకటేష్ గారి పక్క విన్నర్ అన్నది సూపర్. వివి సత్యనారాయణ గారి తర్వాతకి మళ్ళీ అలాంటి కామెడీ టైమింగ్ కానీ పండడం కానీ అంతా వారి సాధ్యమే. అది సూపర్ అంట, చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు క్యారెక్టర్ చాలా బాగుందన్న, చాలా బాగా చేశారు ఇద్దరు, చాలా బాగుంది. మీనాక్షి గారి టైమింగ్ కూడా, పోలీస్ ఆఫీసర్ రోల్ చాలా మంచిగా చేశారు. ఇది ఆల్రెడీ లైన్ గా హిట్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారితో తాడిట్ అనుకోవాలి మనం, అంతే. సేమ్ కామెడీ సార్, కామెడీ టైమింగ్ తగ్గలేదు. టైమింగ్ అనేది మనకు వేరే టైమింగ్ లెవెల్ సూపర్, ఎక్సలెంట్ టైమింగ్, అసలు ఎక్సలెంట్ గా చేశారు. సూపర్ అన్న, థ్యాంక్ యూ. సంక్రాంతి విన్నర్ నో డౌట్ఫుల్ లేకుండా చెప్పొచ్చు వెంకీ మామ. కామెడీ మంచిగా, కామెడీ చాలా బాగుంది. అనిల్ రావిపూడి తీసిన సినిమా కొత్తగా, ఒక డిఫరెంట్గా లేడీస్కి కనెక్ట్ లెక్క ఉన్న సినిమా ఇది. ఒక మంచిగా విందు భోజనం అనుకోవచ్చు సినిమా, చాలా బాగుంది. ఇన్ని రోజుల దాకా మనం వెంకటేష్ చాలా రోజులు 2 times ఓటీలు చూసాం, మళ్ళీ దాని తర్వాత స్క్రీన్ మీద కనిపించింది మళ్ళీ వెంకటేష్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ కానీ కామెడీ కానీ చాలా అంటే చాలా బాగుంది. కొంచెం చూడొచ్చు ఈ సినిమాని. ఒక వైఫ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్ని మంచిగా కామెడీగా చూపించారు సార్. అలాగే లాస్ట్లో ఒక మన గురువు గారికి ఇచ్చే వాల్యూ గురించి మంచిగా నీతి చూపించారు సార్. అవి మనం థియేటర్లోనే చూడాలి, చాలా బాగుంది సార్. కామెడీ F3 కన్నా F4 తగిలో F4 కూడా పనిచేయదండి, యాక్సెప్ట్ ఉందండి కామెడీ. హీరోయిన్స్ ఇద్దరు ఒకరికొకరు పెద్ద రాజీ ఇవ్వట్లేదండి, మంచి కొట్టుకోవడం తన్నుకోవడం, మంచి కామెడీ చేస్తారు సార్. మీనాక్షి గారును మన ఐశ్వర్య గారు చాలా బాగా చేశారండి. 3 హ్యాట్రిక్ ఖచ్చితంగా పడిందండి. అనిల్ రావు గారు, వెంకటేష్ గారు ఖచ్చితంగా హ్యాట్రిక్ పడుతుంది. ప్రజెంట్ అయితే నిన్నటి వరకు అయితే బాలకృష్ణ గారు ఉంది, ఇప్పుడు వెంకటేష్ గారు ఖచ్చితంగా వస్తారు సార్. ఫ్యామిలీ పరంగా అందరూ చూసేది, సెన్సార్ ఆప్షన్ ఏం లేదు, అంత హ్యాపీగా చూడవచ్చు. ఓకే సార్, రేటింగ్ 5కి 4.5 ఇస్తాను సార్. చాలా బాగుంది, కామెడీ చాలా మంచిగా ఉంది. కనిపించిందండి, చాలా బాగుంది. వెంకటేష్ గారి ఎంటర్టైన్మెంట్ అలా ఏం లేదు, సినిమా మొత్తం మంచిగా ఉంది, బాగా ఎంటర్టైన్ చేయొచ్చు. సంక్రాంతికి మంచి కామెడీయే ఉందండి, ఫుల్ కామెడీ మూవీ, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఓకే అండి. లవ్ స్టోరీ ఓకే, లవ్ స్టోరీతో కామెడీ అన్ని కలిపి ఉంది. అది నేను చెప్పలేనండి, సారీ. ఓకే సారీ అండి. సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్నీగా, సాంగ్ మ్యూజిక్ బాగుంది. సూపర్ కామెడీ ఎక్కువ ఉంది, బాగుంది మూవీ. గోదావరి గట్టు మీద రామచిల్క సాంగ్ 5కి 4.5 బాగుంది. సినిమా అంటే సినిమా అన్న, సంక్రాంతికి వస్తున్నాం. సినిమా 2025లో ఒక 10 సంవత్సరాల చరిత్రలు నిలబడిపోతుంది భయ సినిమా. వెంకటేష్ గారికి మరి ఒక మలుపు తిరిగింది అనుకో ఈ సంవత్సరం. సినిమా చింపి పడేసిన మొత్తం ఏది లేదని లేదు, అన్నీ ఉన్నాయి సినిమాలో, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆనందంగా చూడాల్సిన సినిమా విక్టరీ వెంకటేష్ గారిది. సూపర్, సంక్రాంతిని విన్నారు, బ్లాక్ బాస్టర్. ఆ పాటలు ఒక 10 సంవత్సరాలు గుర్తుంటే 10 సంక్రాంతిని యాద వస్తుంది అంతే, తగ్గలేదు. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, విలన్స్ ఉన్నారు. సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు, ఇంట్లో చాలా మంది ఉన్నారు, చాలా యాక్టర్స్ ఉన్నారు. కానీ స్క్రీన్ లో చూపించింది చిన్నగా, బొమ్మ మాత్రం పెద్దగా చూపించిండు. కిరాక్ చింపేసిండు అన్ని సినిమాల కంటే. బ్రో మూవీ పరంగా అయితే చాలా బాగుంది బ్రో. ఫైట్స్ అంటారా భయ, ఫైట్స్ అయితే ఏం లేదు,
ఒక్కడైతే చెప్తున్నాం ఏంటంటే భయ్యా, భయ్యా మూవీ పరంగా అయితే చాలా బాగుంది భయ్యా. స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ అయితే బాగున్నాయి. కానీ నేనైతే ఒకటే చెప్తా భయ్యా, పెళ్లి చేసుకోండి కానీ వైఫ్స్కి మాత్రము లవర్స్ గురించి మాత్రం చెప్పకండి భయ్యా, మీకు దండం పెడతాను. పిల్లల చేతిలో బుక్ అవ్వకండి భయ్యోయ్, చెప్తున్నాను ఇది మాత్రము. ఇంకోటి వైఫ్స్ వల్ల వైఫ్ లవర్ ఇద్దరు కలిసారంటే గొడవలు అయిపోతాయని అయితే చూపించాడు. నాకు తెలిసి అనిల్ రావుపూరి గారు అయితే ఇంట్లో జరిగే స్టోరీని రియాలిటీ తీస్తాను. సినిమా చూసి వస్తున్నాను భయ్య, థియేటర్ మొత్తం నవ్వులేను. ఈ సినిమా లాస్ట్ సంక్రాంతికి మనం F2 చూసాం, F3 చూసాం. ఈ సినిమా F4, F5, F6, F10 వరకు ఈ సినిమానే. అబ్బా నవ్వుతానే ఉన్నాం భయ్య థియేటర్లో. ఇప్పుడే దిల్ రాజు గారు కూడా ఇప్పుడే వచ్చాడు సినిమాకి. ఆయన నా పక్కనే ఉన్నాడు. దిల్ రాజు గారు నేను నవ్వుతానే ఉన్నాం. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడాలి అందరూ ఖచ్చితంగా. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ. మెసేజ్ కూడా ఉంది ఏంటంటే పెళ్ళాంని గౌరవించాలి, ఫ్యామిలీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేవిధంగా మనకు చదువు చెప్పిన గురువులు కూడా సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయితే అదిరిపోతాయి అనమాట. అంటే చదువు చెప్పిన గురువులు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. వాళ్ళకి మనం మర్యాద ఇచ్చి మన వాళ్ళని కాపాడుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ సినిమాని స్టూడెంట్స్ చూడాలి, పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలి. సినిమా తెంగింది అంటున్నాడు. సినిమా బాగుంది. సినిమా ఎట్లు నడుగుతున్నావు? సినిమా ఏమో నవ్వి బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఈ సినిమా ఏముందంటావు? నాకు దొబ్బిందన్న మాట. సినిమా చూసి ఎట్లా అయిపోయింది చూడు. తట్టుకో తమ్ముడు. ఈ సినిమాలో నవ్వుతానే ఉంటావునా. ఒక్కసారి ఈ సినిమాకి రండి దయచేసి. గేమ్ చేందరు, డాకుమారు అన్ని సినిమా చూసారు. ఒక్కసారి ఈ సినిమా చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ గురించి చెప్పొచ్చు. ఇండస్ట్రీ హిట్ సినిమా. ఎక్కడ సినిమా వచ్చిపోయింది. అరే ఏం తీసిండా సినిమా మాత్రం మొత్తం. ఏమి సినిమా అన్న ఇట్లా అయిపోయింది చూసా. నవ్వి నవ్వి